మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలసంఘం బృందం సందర్శించింది. జలసంఘం సభ్యుడు యోగేష్ పైతాంకర్, చీఫ్ ఇంజనీర్ హెచ్ఎస్ సేనేగర్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఇంజనీర్ రమేష్ కుమార్ల బృందం నిర్మాణ పనులను పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్, బట్రస్ డ్యామ్, గ్యాప్ 1 పనులు, ఎగువ దిగువ కాఫర్ డ్యామ్, స్పిల్ వేలను బృందం పరిశీలించింది. బట్రస్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ తీరు గురించి జలవనరుల శాఖ అధికారులు వివరించారు. నిర్దేశిత లక్ష్యం మేరకు ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలసంఘం బృందం సందర్శించింది. జలసంఘం సభ్యుడు యోగేష్ పైతాంకర్, చీఫ్ ఇంజనీర్ హెచ్ఎస్ సెనేగర్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఇంజనీర్ రమేష్ కుమార్ల బృందం నిర్మాణ పనులను పరిశీలించారు. ఇక డయాఫ్రమ్ వాల్, బట్రస్ డ్యామ్, గ్యాప్ 1 పనులు, ఎగువ దిగువ కాఫర్ డ్యామ్, స్పిల్ వేలను బృందం పరిశీలించింది. బట్రస్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ తీరు గురించి జలవనరుల శాఖ అధికారులు వివరించారు. నిర్దేశిత లక్ష్యం మేరకు ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. భార్గవ్, పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు తగ్గట్టుగా వేగవంతంగా పనులు ముందుకు తీసుకువెళ్తున్నాయి. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు వివిధ నిపుణులందరూ కూడా పరిశీలిస్తున్నారు. ఈ రోజు కేంద్ర జలసంఘం సిడబ్ల్యూసి బృందం పూర్తిగా పోలవరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి అన్ని నిర్మాణ పనులను కూడా పరిశీలించింది. జలసంఘం సభ్యులైనటువంటి యోగేష్ పైతాంకర్ తో పాటు సెనేగర్ గారు పూర్తిగా, అలాగే చీఫ్ ఇంజనీర్ రమేష్, ముగ్గురుతో కూడినటువంటి బృందం ఈ రోజు పోలవరం ప్రాజెక్టు లో బట్రస్ డ్యామ్ నిర్మాణాన్ని, స్పిల్వే నిర్మాణాన్ని, అలాగే ప్రధానంగా నిర్మిస్తున్నటువంటి డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణాన్ని కూడా వారు పరిశీలించడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల గురించి ఇరిగేషన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. డయాఫ్రమ్ వాల్ తో పాటు గ్యాప్ 1 పనులు ఏవైతే ఉన్నాయో, ఎగువ దిగువ కాపర్ డ్యామ్ మధ్య నిర్మించేటువంటి ఈ గ్యాప్ 1 డయాఫ్రమ్ వాల్ పనులకు సంబంధించి పురోగతి ఏ విధంగా ఉంది, ఎంత కాలంలో ఈ పనులు అవ్వబోతాయి అనేది కూడా ఈ రోజు వారు పిడబ్ల్యూసీ బృందం అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే స్పిల్వే ఇప్పటికే దాదాపు పూర్తిగా అయిన నేపథ్యంలో మళ్ళీ వర్షాకాలం రాబోతుంది కాబట్టి గతంలో వచ్చినటువంటి వర్షాకాలంలో భారీగా వరదలు వచ్చిన నేపథ్యంలో స్పిల్వే నుంచి దిగువకు నీరు విడుదల చేసినప్పటికీ కాపర్ డ్యామ్ లీకేజీ అవ్వడం, సీపేజీ జరగడం, ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం జరిగింది. మరోసారి అటువంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకున్నారనేది కూడా ఈ రోజు సిడబ్ల్యూసి బృందం ఆరా తీసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నిర్మాణ పనుల గురించి జలవనరుల శాఖ అధికారులు కేంద్ర బృందానికి పూర్తిగా కూడా వివరించారు. అయితే దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనులు చేస్తున్నాయని, ఇందుకు సంబంధించి ఏదైతే అక్కడ కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కూడా పూర్తి లెక్కలన్నీ కూడా వివరించడం అయితే జరిగింది. అయితే డ్యామ్ కు సంబంధించి డిజైన్ల ఫైనల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందో ఆ అంశం కూడా చర్చకు వచ్చినట్లయితే తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా త్వరలోనే ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్, ఏదైతే గోదావరి నదికి అడ్డుకట్టగా ఆనకట్టగా నిర్మించేటువంటి ఎర్త్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి ఆకృతులకు సంబంధించి ఫైనల్ డెసిషన్ కూడా తీసుకోవాల్సింది కాబట్టి దాన్ని వేగవంతంగా చేరనేది కూడా ఈ రోజు ఇరిగేషన్ అధికారులు కేంద్ర బృందం వద్ద ఉంచినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే ఒక స్పష్టమైనటువంటి హామీ కూడా వచ్చి ఆ డిజైన్ ఫైనల్ అనేది కూడా కాబోతుంది అనేది కూడా చెప్పుకోవచ్చు. త్వరలోనే మొత్తానికి 2027 డిసెంబర్ కల్లా కూడా ప్రస్తుతమై ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసేందుకు ఖచ్చితంగా ముందుకు వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే డయాఫ్రమ్ వాల్, డీవాల్ నిర్మాణం దాదాపు 350 మీటర్లకు పైగా నిర్మించడం జరిగింది. ఈ డిసెంబర్ కల్లా ఆ డీవాల్ కనుక పూర్తి చేస్తే ఖచ్చితంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ మళ్ళీ జనవరి నుంచి అయితే ప్రారంభించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సోని, గ్రేట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.